పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్లలో సమీక్షిస్తారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించింది. లేనిది లోపాలను గుర్తించడానికి నియమించిన ప్రీ ఆడిట్ కమిటీ విజ్ఞాపనలకు సంబంధించి తనిఖీ నిర్వహిస్తుంటారు. ఆ ఫిర్యాదులకు సంబంధించి వివిధ కారణాలను తెలుపుతూ సక్రమంగా పరిష్కరించలేదని ఫిర్యాదుల అభిప్రాయాన్ని ప్రీ ఆడిట్ కమిటీకి వెల్లడిస్తుంటారు. ఆయా అధికారులు వీటిని పునఃపరిశీలన చేసి లోపాలను సరిదిద్దాలని ఆదేశాలు ఇస్తుంటారు. నిజానికి పీజీఆర్ఎస్ అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిపి తీసుకుంటున్న ప్రతిష్టాత్మక నిర్ణయం. ప్రతిరోజు ఫిర్యాదులు రావాలి, ఆ ఫిర్యాదులలో కొంతైనా ప్రజలకు పరిష్కారం కావాలనేది వారి ఉద్దేశం. కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం ఇందుకు విరుద్ధం. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వంలో చాలా ఫిర్యాదులు వచ్చినప్పటికీ అవి ఎలా వస్తున్నాయనేది పక్కన పెడితే ఎలా ముగుస్తున్నాయనేది మాత్రం చర్చనీయాంశం అవుతుంది. నిజానికి పీజీఆర్ఎస్ అంటే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ కలిపి తీసుకుంటున్న ప్రతిష్టాత్మక నిర్ణయం. ప్రతిరోజు ఫిర్యాదులు రావాలి, ఆ ఫిర్యాదుల నుంచి కొంతైనా ప్రజలకు పరిష్కారం కావాలనేది వారి ఉద్దేశం. కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం అందుకు విరుద్ధం.